Shall we start the class, sir? సార్ ఇందాక చెప్పినన్ని ప్రాపర్గా రాశారా? ఎవరైనా మిస్ అయ్యారా చెప్పండి నాకు ఒకసారి నేను కూడా వాళ్ళ ఫేస్ చూద్దాం అనుకుంటున్నాను. నో సో ఈ చార్ట్ ప్రాపర్గా రేపు గుర్తు చేసుకొని రావాలి సార్ మండేకి. వెన్ యూఆర్ కమింగ్ బ్యాక్ యూ షుడ్ రిమెంబర్ దిస్ సార్. అడుగుతాను, రైట్ సార్? మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేయను. కరెక్ట్ సార్? ఇది డన్. దిస్ వన్ డన్. దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్. ఈ సెక్షన్స్ గుర్తుపెట్టుకున్నారా? ఇది గుర్తుపెట్టుకోవాలి సార్ క్లియర్ గా. ఓకేనా సార్? డన్. Now let's start with chapter number 1, sir. Chapter number 1 talks about preliminary. How many sections are there, sir? 1, 2. Right, sir. Only 5 sections, sir. But today we are going to cover only 2 sections, sir. Section number 1, section number 2. Correct, sir? Sir, I'll read the Berac language, then I'll explain. If you get anywhere, any doubt, do let me know. Clear, sir? Clear? Any doubt? Chalo, let's go with the section number. Matter in tundi. ఓకేనా? ఫస్ట్ చదువుతాను, కొంచెం పేషెన్స్ గా వినండి సార్. ఎందుకంటే అన్ని అట్లాగా ఇలా జస్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ గా షార్ట్ టైటిల్ ఎక్స్టెండ్ కమెన్స్మెంట్ అని చెప్పలేదు. ఇక్కడ కొన్ని డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి సార్ విచ్ యూ షుడ్ అండర్స్టాండ్. క్లియర్ సార్? ఎనీ డౌట్? లెట్ మీ రీడ్ దిస్ ఫర్ యూ. దిస్ యాక్ట్ మే బి కాల్డ్ ద కోడ్ ఆఫ్ సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆర్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. క్లియర్? ఎనీ డౌట్? నెక్స్ట్, ఇట్ ఎక్స్టెండ్స్ టు హోల్ ఆఫ్ ఇండియా. Provided that the provisions of this code, other than those related to the chapter number 8, 10 and 11 thereof, shall not apply to the state of Nagaland and to the tribal areas. అంటే జనరల్ గా మొత్తం ఇండియాకి అప్లైబుల్ అవుతుంది సార్. మొత్తం ఇండియాకి అప్లికేబుల్ అవుతుంది. ఏంటి? సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. బట్ స్టేట్ ఆఫ్ నాగాలాండ్ కి, ట్రైబల్ ఏరియాస్ కి అప్లై కాదు. బట్ 3 చాప్టర్స్ అప్లై అవుతాయంట వాళ్ళకు కూడా. ఆ చాప్టర్స్ ఏంటి? 8, 10, 11. ఈ 3 మాత్రమే వీటికి కూడా వర్తిస్తాయి. మిగతా చాప్టర్స్ వీటికి వర్తించవు. ఇట్ డిపెండ్స్ వెదర్ దే విల్ టేక్ ఇట్ ఆర్ నాట్. ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేయాలంటే చేస్తారు సార్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ 3 చాప్టర్స్ మ్యాండేటరీ ఇంప్లికేషన్ ఉంటుంది, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ అప్లై. క్లియర్ సార్? స్టేట్ ఆఫ్ నాగాలాండ్ అండ్ అయితే ఆగండి చెప్తాను, ఏనండి. ఇట్ ఎక్స్టెండ్స్ టు ద హోల్ ఆఫ్ ఇండియా provided that the provisions of this code other than those, అంటే ఇవి అప్లికేబుల్ అయితే మిగతావి అప్లికేబుల్ కావు. అర్థమైందా? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సార్ ఇవి 3 అప్లికేబుల్ అయితే, కొంచెం వర్డింగ్ డిపెండ్ సార్, అంతే. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. క్లియర్ సార్? అందుకనే బేరాక్ లాంగ్వేజ్ ఫస్ట్ చదివేస్తా అని చెప్పాను, లేకపోతే నా చాట్ ఆల్రెడీ రెడీగా ఉంది. కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఎనీ డౌట్ సార్? మీరు మళ్ళీ చదవండి సార్, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యూ విల్ బి గెటింగ్ ద క్లారిఫై అయిపోతుంది మీకు. డోంట్ వరీ. రైట్ సార్? బట్ ద కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ మే, కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ అంటే ఈ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ అనుకోవచ్చా మనం? నాగాలాండ్. కరెక్ట్ సార్? ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అస్సాం సార్. ఇది ఇప్పుడు వస్తుంది, ఆగండి. బట్ ద కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ అప్లై సచ్ ప్రొవిజన్స్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ టు ద హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ నాగాలాండ్ ఆర్ సచ్ ట్రైబల్ ఏరియాస్ యాజ్ ద కేస్ మే బి with the such supplement, incidental or consequential modification as may be specified in the notification. Now let's come to the explanation. Akka tribal areas gurinchi cheppadu chudandi. In this section, tribal areas means the territories with which immediately before the 21st day of January 1972 were included in the tribal areas of Assam. Correct sir? Assam, as referred to the in paragraph 20 of the 6th schedule of the constitution, other than those within the local limits of the municipality of Shillong. It shall came into the force on the first day of April 1974. Simple sir. Points are very clear. You go with my chart, you will understand very clearly sir. Simple. ఏమంటాం సార్? కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. టైటిల్ ఇదేనా? ఎక్స్టెండ్ ఏంటి? హోల్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ సార్? దీని కింద మళ్ళీ కొంచెం ఎక్సెప్షన్స్ లాగా ఇచ్చేసారు. రైట్ సార్? సార్ 8th చాప్టర్, 10th చాప్టర్, 11th చాప్టర్ వీటికి కూడా అప్లై అవుతుంది గ్యారంటీగా. మీరు కొంచెం డౌట్ వస్తే మీరు 8th చాప్టర్ చూడండి సార్, 10th చాప్టర్ చూడండి, 11th చాప్టర్ హెడ్డింగ్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది దానిలో. కరెక్ట్ సార్? సో ప్రొవైడెడ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోడ్ షాల్ నాట్ అప్లై టు స్టేట్ ఆఫ్ నాగాలాండ్ టు ద ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అస్సాం. ఎందుకంటే వాడి కింద ఎక్స్ప్లెనేషన్ లో అస్సాం అని చెప్పాడు కదా. కరెక్ట్? ఈ రెండింటికి అప్లై అవ్వదు. బట్ అదర్ దెన్ దోస్ రిలేటింగ్ టు ద చాప్టర్స్ నంబర్ 8, 10, 11 ఇవి అప్లై అవుతాయి. రైట్ సార్? Concerned state government may by notification apply such provisions.
బై సపోజ్ ఈ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి కదా సార్, నాగాలాండ్, అస్సాంవి, వాళ్ళకి అనిపించింది అనుకోండి మిగతావి కూడా అప్లై అవ్వాలి, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎనీ డౌట్ సార్? సో పాయింట్స్ ఆర్ వెరీ క్లియర్ సార్. టైటిల్ ఏంటి సార్? కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ఎక్స్టెండ్ టు హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ స్టేట్ ఆఫ్ నాగాలాండ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అస్సాం. బట్ ఈ చాప్టర్స్ వీటికి కూడా అప్లై అవుతాయి. మీరు కూడా చెక్ చేయండి, కావాలంటే నేను కూడా చెక్ చేస్తాను మీకోసం. రైట్ సార్. కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1st April 1974. సార్ ఎప్పటి నుంచి ఫోర్స్ లోకి వచ్చిందని మీరు గుర్తుపెట్టుకోవాలి సార్, అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడిగేస్తున్నాడు. క్లియర్ సార్? ఇండియా బొమ్మ గుర్తుపెట్టుకోండి. క్లియర్ సార్? ఎనీ డౌట్ సార్ ఇన్ సెక్షన్ నెంబర్ 1 ప్లీజ్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఐ కెన్ టెల్ యూ. మీరు ఒక్కసారి ఓపెన్ చేయండి, చాప్టర్ నెంబర్ 8 ఓపెన్ చేయండి. ఇనిషియల్ ఇండెక్స్ కాలమ్ లో ఓపెన్ చేయండి సార్, యూ విల్ బి గెటింగ్ క్లారిఫైడ్. చాప్టర్ నెంబర్ 8 హెడ్డింగ్ చదవండి ఒకసారి ప్లీజ్. టెన్ చదవండి ఇప్పుడు. 11 చదవండి ఇప్పుడు. ఓకే, మీరు కొంచెం చూడండి సార్, యూ విల్ బి గెటింగ్ మోర్ ఎసెన్స్ దేర్. Still, if you are confused, you ask me Monday also, sir. There is no issue, right, sir? Clear, sir? Sir, don't go with my answer, sir. You analyze yourself. See, sir, one person को doubt వచ్చింది అనుకోండి సార్, అక్కడ డౌట్ అయితే ఉంది. మీరు కొంచెం మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి గో త్రూ చేయండి, మీకు ఏం అర్థమైందో నాకు వచ్చి చెప్పండి మండేకి. క్లియర్ సార్? క్లియర్, డన్ సార్. సెక్షన్ నెంబర్ 2 టాక్స్ అబౌట్ వాట్ సార్? డెఫినేషన్స్. 2A దేని గురించి మాట్లాడుతుంది సార్? బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. వీడంతా సోదిలాగా ఇచ్చాడో తెలుసా ఇక్కడ? అది చూస్తే ఏమర్థం కాదు మీకు. ఇక్కడ చూడండి ఏమంటున్నా అంటే, బెయిలబుల్ అఫెన్స్ మీన్స్ అన్ అఫెన్స్ విచ్ ఇస్ షోన్ యాజ్ బెయిలబుల్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్. అంటే ఫస్ట్ షెడ్యూల్ లో చూపించేది బెయిలబుల్ అఫెన్స్ అంట, అంతేనంట. ఇదేంది అసలు? ఇలా ఎవడని చెప్తాడా? నెక్స్ట్ చూడండి మళ్ళీ, విచ్ ఇస్ మేడ్ బెయిలబుల్ బై ఎనీ అదర్ లా ఫర్ ద టైమింగ్ ఇన్ ఫోర్స్. ఇక్కడ వరకు కొంచెం ఓకే, చలో ఓకే, సమ్ వాట్ మేక్ సెన్స్. ఎందుకంటే చలో ఈ లాలో పక్కన పెట్టేస్తే మిగతా ఏదైనా లాలో కూడా వాడు బెయిలబుల్ అని చెప్తే బెయిలబుల్ అంట. నెక్స్ట్ చూడండి, అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ మీన్స్ ఎనీ అదర్ అఫెన్స్. ఎవడైనా అర్థం చేపిస్తాడా? బెయిలబుల్ అఫెన్స్ అంటే ఫస్ట్ షెడ్యూల్కి పోవాలంట, ఆడపోయి చూడాలంట. పోనీ ఆడ కూడా కొన్ని వేరే లాస్ గురించి లేవనుకోండి, ఆ లాలో పోయి చూడాలంట. ఆడ చెప్తాడంట, ఎక్కడైతే చెప్పలేదో అది నాన్ బెయిలబుల్ అంటే. ఇట్లా ఎవడని చెప్తాడా సార్? ఇలా చెప్పాలి కదా. కరెక్ట్ ఆర్ నాట్? కరెక్ట్ ఆర్ నాట్ సార్? ట్రై టు అండర్స్టాండ్ ద సేమ్ సార్. బెయిలబుల్ నాన్ బెయిలబుల్ కి చాలా డిఫరెన్స్ మీకు క్లారిటీగా తెలియాలి సార్. క్లియర్ ఆర్ నాట్ సార్? బెయిలబుల్ అఫెన్స్ లో ఆర్ లెస్ సీరియస్ ఇన్ నేచర్ అండ్ గ్రాంట్ ఆఫ్ బెయిల్ ఇస్ మ్యాటర్ ఆఫ్. చెప్పానా లేదా ఈ ఫస్ట్ పాయింట్? కొంచెం మీకు గుర్తుంటే అట్ ద వెరీ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ దిస్ టుడేస్ క్లాస్ క్లారిటీగా చెప్పాను సార్. బెయిలబుల్ అఫెన్స్ లో బెయిల్ తీసుకోవటం అనేది మీ రైట్, అది కరెక్ట్ ఆర్ నాట్ సార్? బట్ నాన్ బెయిలబుల్ లో ఇట్స్ అ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. ఇక్కడ చూడండి సార్, non-bailable offences are serious in nature and it will be the discretion of the court to grant bail or not. So ఇలా అనుకుంటామా, ఇక్కడ less serious nature, ఇక్కడ more serious nature, ఇక్కడ matter of right, ఇక్కడ discretion of the court. Right sir? Second point, police cannot start investigation without permission of the court. ఎక్కడ? bailable offences లో. non-bailable offense లో అలా అవసరం ఏం లేదు. If they want to start investigation, then and there only they can start. Correct or not sir? Cognizable, ఇది కాగ్నిజబుల్ లా గుర్తుపెట్టుకోండి, ఇది నాన్ కాగ్నిజబుల్ లా గుర్తుపెట్టుకోండి. క్లియర్ సార్? మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. పోలీస్ కెన్ నాట్ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. పోలీస్ క్యాన్ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. నెక్స్ట్ పాయింట్ సార్, ద బెయిల్ మే బి ఈదర్ గివెన్ బై అ పోలీస్ ఆఫీసర్ హూ ఈస్ హ్యావింగ్ ద కస్టడీ ఆఫ్ ది అక్యూజ్డ్ ఆర్ బై ద కోర్ట్. సార్ రెండు సందర్భాల్లో కోర్టు ఇవ్వచ్చు సార్, ఇక్కడ కూడా ఇవ్వచ్చు, ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ అడిషన్ గా ఏంటంటే పోలీస్ ఆఫీసర్. కరెక్ట్ సార్? స్టేషన్ బెయిల్. కరెక్ట్ సార్? ఎనీ డౌట్ సార్? బెయిలబుల్ అఫెన్స్ లో స్టేషన్ బెయిల్ కూడా మంజూరు చేయబడుతుంది పోలీస్ వాళ్ళ ద్వారా. ఇక్కడ కూడా కోర్టు ఇవ్వచ్చు, ఇక్కడ కూడా కోర్టు ఇవ్వచ్చు, కానీ ఇక్కడ 99% పోలీస్ వాళ్ళు ఇవ్వడానికి ఉండదు. అండర్స్టూడ్ సార్? ఎనీ అదర్ డౌట్ సార్? నా లాస్ట్ పాయింట్ సార్, బెయిల్ ఇస్తారు సార్, ఇక్కడ కూడా బెయిల్ ఇస్తారు, ఇక్కడ కూడా బెయిల్ ఇస్తారు సార్, నో ప్రాబ్లం. బట్ దీనిలో అసలు పెద్ద కండిషన్స్ పెట్టరు సార్, చాలా తక్కువ కండిషన్స్, ఆర్ అదర్వైజ్ నెగ్లిజిబుల్ కండిషన్స్. రైట్ సార్? ఇక్కడ సీరియస్ కండిషన్స్ పెడతారు సార్. మ్యాండేటరీగా సెక్యూరిటీ తీసుకుంటారు, షూరిటీ సిగ్నేచర్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ సార్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? సో పాయింట్స్ ఆర్ వెరీ క్లియర్ సార్. ఇది లెస్ సీరియస్, ఇది మోర్ సీరియస్, ఇది మ్యాటర్ ఆఫ్ రైట్, ఇది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. ఇక్కడ పోలీస్ వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయలేరు అంటిల్ అన్లెస్ దే టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది కోర్ట్. ఇక్కడ మ్యాండేటరీగా చేసేచ్చు సార్, అప్పటికప్పుడే స్టార్ట్ చేసే ఇన్వెస్టిగేషన్. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా బెయిల్ ఇవ్వచ్చు, అక్కడ పోలీస్ ఆఫీసర్ ఇవ్వలేడు.
ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఇవ్వచ్చు, ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఇవ్వకూడదు, ఇక్కడ కూడా కోర్టు ఇవ్వచ్చు, ఇక్కడ కూడా కోర్టు ఇవ్వచ్చు, కోర్టు ఎక్కడైనా ఇవ్వచ్చు కదా సార్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ కండిషన్స్ పెట్టారు సార్ బెయిల్ ఇవ్వడానికి, ఇక్కడ సివియర్ కండిషన్స్ పెడతారు సార్, ప్లస్ సీరియస్ కండిషన్స్ పెడతారు సార్. క్లియర్ సార్? ఎనీ డౌట్? బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే మీరు ఫస్ట్ షెడ్యూల్ చెప్తుంది గుర్తుపెట్టుకోండి. ఇది దీంతో పాటు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. బేరాక్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు సార్. దీనిలో ఏదైతే పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాయో అవైతే మ్యాండేటరీ గుర్తుండాలా లేదా మనకు. అందుకనే మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను, ఫస్ట్ షెడ్యూల్ ఉంది, సెకండ్ షెడ్యూల్ ఉంది, రెండు ఒకసారి చెక్ చేయండి అనేసి. కరెక్ట్ సార్? అండర్స్టూడ్? ఎనీ డౌట్? సో మీరు చెప్పేస్తారు కదా బెయిలబుల్ అఫెన్స్ ఎక్కడ చెప్పింది? ఫస్ట్ షెడ్యూల్ లో. కరెక్ట్ సార్? లేకపోతే వేరే ఏదన్నా అదర్ లాలో కూడా చెప్పింది. కరెక్ట్ సార్? ఎనీ డౌట్? ఎనీ డౌట్ ఇన్ దిస్? చలో నౌ లెట్స్ కమ్ టు ద చార్జ్. చార్జ్ గురించి చూడండి సార్ ఏం చెప్పారు. చార్జ్ ఇంక్లూడ్స్ ఎనీ హెడ్ ఆఫ్ చార్జ్, ఎనీ హెడ్ ఆఫ్ చార్జ్ when the charge contains more heads than one. అంటే ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ట్రై టు అండర్స్టాండ్. రైట్ సార్? వీడు ఉన్నాడు కదా సార్, మహా గలీజోడు సార్ వీడు. ఎలా అంటే అలాంటి గలీజోడు కాదు. వీడు ఏం చేశాడంటే ఫస్ట్ మేడంని కొట్టాడు, దాని తర్వాత రేప్ చేశాడు, దాని తర్వాత డ్రగ్స్ ఎక్కించాడు, వేరే ప్లేస్కి తీసుకెళ్లాడు, అక్కడ పడేశాడు. మొత్తం స్టోరీ స్టార్ట్ అయింది కాలేజ్లో ర్యాగింగ్ కాడి నుంచి. కరెక్ట్ నాట్ సార్? సో ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే ర్యాగింగ్ యాక్ట్ అప్లై అయిపోతుందా? డ్రగ్స్ ఎక్కిచ్చాడు కాబట్టి ఎన్డీపీఎస్ యాక్ట్ అప్లై అవుతుందా? ఐపీసీ అప్లై అవుతుందా? కరెక్ట్ నాట్ సార్? ఈ మూడు అప్లై అయితే అవ్వవా సార్? ఈ మూడిట్లో ఏదో సెక్షన్ వేస్తారు కదా. కరెక్ట్ నాట్? చూడండి హెడ్డింగ్ ఒకటే సార్, చార్జ్. హెడ్డింగ్ ఏంటి? చార్జ్. బట్ దీనిలో ర్యాగింగ్ యాక్ట్ సెక్షన్ వస్తుంది, ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ వస్తుంది. ఎన్డీపీఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్. కరెక్ట్ సార్? దాని తర్వాత ఐపీసీ సెక్షన్స్ కూడా వస్తాయి. సో చాలా హెడ్డింగ్స్ ఉన్నాయా లేవా? ఇది ఉంది. బట్ దీస్ ఆల్ ఆర్ ఇంక్లూడింగ్ వన్ హెడ్డింగ్ ఆర్ నాట్? దట్ ఈస్ వాట్ హీ సేయింగ్. చార్జ్ ఇంక్లూడ్స్ ఎనీ హెడ్ ఆఫ్ చార్జ్ when the charge contains more heads than one. Clear sir? Any doubt sir? Any doubt? Clear? All clear? Chalo. Shall we go further? Further వెళ్ళే ముందులో ఒకటి ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, ట్రయల్ అని చెప్పాను కదా, సెక్షన్స్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. ఇన్వెస్టిగేషన్ తర్వాత వస్తుందా చార్జ్? ఎంక్వైరీ తర్వాత వస్తుందా చార్జ్? ట్రయల్ తర్వాత వస్తుందా చార్జ్? ఇన్వెస్టిగేషన్ తర్వాత వస్తుందా? ఎంక్వైరీ తర్వాత వస్తుందా? అలా అడుగుదాం. సహజమైన ఎక్కడ వస్తుంది మేడం? ఎంక్వైరీ తర్వాత వస్తుంది కదా. ఎంక్వైరీలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి మేడం? దేవుడికే తెలియాలి. కరెక్ట్ ఆర్ నాట్? సార్ మీరు స్టార్టింగ్ లో ఈ మూడింటికి సెక్షన్స్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, మీరు గుర్తుపెట్టుకుంటేనే బెటర్. ఎందుకంటే మధ్యలో ఒక్కొక్కటి దూరుతూ ఉంటుంది దీని లోపల. దాని ఎసెన్స్ అర్థం కావాలంటే ఈ మూడు గుర్తుండాలి మ్యాండేటరీగా. సో ఇక్కడ వస్తుంది ఇది, ఎంక్వైరీ తర్వాత ఇది వస్తుంది. క్లియర్ సార్? మీరు ఒకసారి చెక్ చేయండి, విల్ బి గెటింగ్ మోర్ క్లారిటీ. క్లియర్ సార్? ఎనీ డౌట్ ఇన్ దిస్? నౌ ప్లీజ్ రీడ్ దిస్ క్వశ్చన్. చెప్పేస్తారు కదా ఈ క్వశ్చన్ ఈజీగానే. ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? నా కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ చెప్పాను కదా. 2C 2L, ఇది ఐ అనుకోకండి రా బాబు, ఎల్ ఇది. ఓకేనా? 2C 2L. కరెక్ట్ సార్? కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. వాడేమన్నా అంటే ఇక్కడ వితౌట్ వారెంట్ కూడా అరెస్ట్ చెయ్యవచ్చు, ఇక్కడ వారెంట్ లేకుండా అరెస్ట్ చెయ్యకూడదు. Correct sir? Let me read this for you. Cognizable offence means an offence for which, and cognizable case means a case in which a police officer may, in accordance with the first schedule or under any other law for the timing in force, arrest. అంటే సింపుల్ అండ్ క్లీన్ సార్. ఫస్ట్ షెడ్యూల్ ప్రకారంగా లేకపోతే వేరే ఏదైనా లా ప్రకారంగా వితౌట్ వారెంట్ వాడు అరెస్ట్ చేయవచ్చు. ఎవడు వాడు? పోలీస్ వాళ్ళు. కరెక్ట్ ఆర్ నాట్ సార్? పోలీస్ వాళ్ళు వితౌట్ వారెంట్ they can arrest the person. Clear sir? Any doubt sir? Now let's come to the second one. ఇక్కడ మ్యాండేటరీ అరెస్ట్ చేయాలంటే వారెంట్ కావాలి, లేకపోతే ప్రాపర్ గా అథారిటీ నుంచి ప్రాపర్ గా శాంక్షన్ తీసుకోవాలి సార్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? క్లియర్? చదువుతాను చూడండి సార్. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ మీన్స్ an offence for which, and cognizable case, non cognizable case means a case in which a police officer has no authority to arrest without warrant. అంటే వారెంట్ తీసుకుంటే అరెస్ట్ చేయొచ్చు, వారెంట్ లేదనుకోండి అరెస్ట్ చేయడానికి వాడికి అధికారం లేదు.
క్లియర్ సార్? ఎనీ డౌట్? బట్ ఇంత చదువుకుంటే సరిపోదు, ఈ కొన్ని పాయింట్స్ కూడా మీరు చదవాలి. ఆల్మోస్ట్ లైక్ బెయిలబుల్, నాన్ బెయిలబుల్ ఉంది, కొంచెం చూడండి మీకు అర్థమైపోతుంది. పోలీస్ ఆఫీసర్ మే అరెస్ట్ వితౌట్ వారెంట్. పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ వితౌట్, పోలీస్ కెన్ నాట్ అరెస్ట్ వితౌట్ వారెంట్. క్లియర్ సార్? ఎనీ డౌట్? Nature of offense is serious. Nature of offense is not such serious. FIR can be registered without magistrate's permission. FIR cannot be registered without magistrate's permission. Example చూస్తే murder, rape, dowry death, assault, cheating, forgery. Any doubt sir? Clear sir? So ఇది ఏంటి? కాగ్నిజబుల్ అఫెన్స్ ఆ నాన్ కాగ్నిజబుల్? రెడ్ ఇది కాగ్నిజబులే కదా, ఇది నాన్ కాగ్నిజబుల్. కరెక్ట్ సార్? సో ఇక్కడ అరెస్ట్ చేయాలంటే వారెంట్ కావాలనా? అవసరం లేదు. ఇక్కడ కావాలా లేదా? ఇక్కడ కావాలనా? అవసరం లేదు కదా, గుర్తుంటుంది కదా. ఇది చూడండి, మీరు ఇది రాస్తే సరిపోదు, ఇది మ్యాండేటరీగా రాయాల్సిందే. అర్థమైందా సార్? మీరు ఇలాంటి బేరాక్ లాంగ్వేజ్ అస్సలు మిస్ చేయకండి. డెఫినేషన్ పార్ట్ లో ఉందనుకోండి సార్, మీరు సొంత తెలివితేటలు ఎక్కువ వాడద్దు. మీరు ఇది రాసి కావాలంటే ఇది రాసుకోండి, ఇది మిస్ చేసి వెళ్ళకండి, దరిద్రంగా ఉంటుంది, మార్క్ లేడు. క్లియర్ సార్? డెఫినేషన్ పార్ట్ లో ఎస్పెషలీ సార్ మ్యాండేటరీగా రావాలి మీకు లాంగ్వేజ్. క్లియర్ సార్? డన్ సార్? డిఫైన్ కాగ్నిజెన్స్ అంటున్నాడు. కాగ్నిజెన్స్, కాగ్నిజబుల్ అఫెన్స్ ఒకటేనా? ఒకటేనా? ఎవరు చెప్పారు? ఎవ్వరు చెప్పలేదు. మీరు కొంచెం సిమిలర్ వర్డ్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఇక్కడ రాసేయకండి. ఇది ఎక్కడ ఉంటుంది? 190 సిఆర్పిసిలో చెప్తాను. క్లియర్ సార్? డన్ సార్? ఇది ఇప్పటికీ గుర్తు పెట్టుకోకండి. అర్థమైందా? కొంచెం అప్పుడప్పుడు జనాలు కన్ఫ్యూజ్ అవుతారు, అబ్బా ఆల్మోస్ట్ వర్డ్ సేమే ఉంది కదా అనుకుంటారు. కాదు. రైట్ సార్? ప్లీజ్ రీడ్ దిస్. క్లియర్? ఇది ఇక్కడ చదవడానికి ట్రై చేయకండి, చాలా సెక్షన్స్ తర్వాత వస్తుంది. క్లియర్ సార్? ఎనీ డౌట్? ప్లీజ్ రీడ్ దిస్. ఎనీ డౌట్ ఇన్ దిస్? నో రైట్? ఈజీ క్వశ్చన్ కదా. ప్లీజ్ రీడ్ దిస్. చూస్తే 2 లైన్లు ఇచ్చాడు సెక్షన్, దాని మీదే అడుగుతున్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే వేరే ఏం ఎక్స్ట్రా ఏం అడగట్లేదు మిమ్మల్ని. అర్థమైందా? నౌ లెట్స్ కమ్ టు ద, ఇందాక నేను చెప్పాగా కంప్లైంట్. కరెక్ట్ ఆర్ నాట్? కంప్లైంట్ ఇందాక చెప్పాను కదా నేను. కరెక్ట్ ఆర్ నాట్? ఇక్కడ చూడండి, కంప్లైంట్ అంటే ఏంటి? ఎలిగేషన్ ఆఫ్ అఫెన్స్. అఫెన్స్ గురించి ఎలిగేషన్ ఇస్తున్నారు సార్. ఓవరాల్ గా ఇస్తున్నారు, లేకపోతే ఇన్ రైటింగ్ ఇస్తున్నారు. ఎవడైతే చేశాడో అక్యూజ్డ్ నోన్ ఉండొచ్చు, అన్నోన్ ఉండొచ్చు. రైట్ సార్? ఎవరికి ఇస్తున్నారు? మ్యాజిస్ట్రేట్ కి. క్లియర్ సార్? ఎనీ డౌట్ సార్? ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్, దానిలో పోలీస్ రిపోర్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉండదు. పోలీస్ రిపోర్ట్ ఉంటుందా? ఉండదు. బట్ 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 ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ గురించి పోలీస్ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. కరెక్ట్ సార్? మొత్తం ఆయన పాపం ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు సార్. దాని తర్వాత అర్థమైంది, ఓహో ఈ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు. కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? అప్పుడు మెజిస్ట్రేట్ గారికి ఇంటిమేట్ చేస్తారు కదా, దాన్ని కూడా కంప్లైంట్ లాగా భావిస్తారు. అర్థమైందా? దాన్ని కూడా కంప్లైంట్ లాగా భావిస్తారు. రైట్ సార్? దెన్ ఇట్ ఈస్ నాట్ అ పోలీస్ రిపోర్ట్, ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ కంప్లైంట్ అండ్ పోలీస్ ఆఫీసర్ యాజ్ కంప్లైనెంట్. క్లియర్ సార్? అర్థమైందా? ఇది లాస్ట్ ది అర్థమైందా? ఇప్పుడు బేరాక్ లాంగ్వేజ్ చదువుతాను, ప్రాపర్ గా వినండి. చూడండి, కంప్లైంట్ మీన్స్ ఎనీ ఎలిగేషన్ మేడ్ ఓరలీ ఆర్ ఇన్ రైటింగ్ టు అ మెజిస్ట్రేట్. అంటే కంప్లైంట్ ఎవరికి చేస్తున్నారు? మెజిస్ట్రేట్ చేస్తున్నారా, పోలీస్ ఆఫీసర్ చేస్తున్నారా? మెజిస్ట్రేట్. రైట్ సార్? with a view to his taking action under this code that some person, whether known or unknown, has committed an offence but does not include a. So first of all, police report అయితే కాదు, ఇది పోలీస్ రిపోర్ట్ ఇంక్లూడెడ్ ఉండదు దీని లోపల. కరెక్ట్ సార్? ఇది చేయాల్సింది ఏంది? కంప్లైంట్ ఎవరికి చేయాలంటే మెజిస్ట్రేట్ గారికి చేయాలి. కరెక్ట్ సార్? ఎలాంటి అక్యూజ్ గురించి, ఎవరి గురించి అయితే మనకు తెలుసో లేకపోతే తెలియదు. కరెక్ట్ సార్? ఎలా చేయొచ్చు? ఓరలీ చేయొచ్చు, లేకపోతే ఇన్ రైటింగ్ చేయొచ్చు. కరెక్ట్ సార్? ఎక్స్ప్లెనేషన్ పార్ట్ వినండి, ఇది మీకు అర్థమైతే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఆల్మోస్ట్ అర్థం అయినట్టే.
Right, sir. A report made by a police officer in a case which discloses after investigation the commission of a non-cognizable offence shall be deemed to be a complaint, and the police officer by whom such report is made shall be deemed to be the. Any doubt? దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే చెప్పాలి. Raise your hands. No, right? Shall I move forward? Please read this question. కరెక్ట్ నాట్ గుర్తుంటుందా సార్? క్వశ్చన్ ప్రాపర్ గా చదవకపోతే ఆన్సర్ రాంగ్ రాసి వస్తారు మీరు. క్వశ్చన్ ప్రాపర్ గా చదవాలి. క్లియర్ సార్? ప్లీజ్ రీడ్ అగైన్. ఇక్కడ చూడండి, పోలీస్ అన్నాడు, పోలీస్కి ఇస్తామా మనం కంప్లైంట్? ప్లీజ్ రీడ్ దిస్. Exact definition match. Now let's come to the High Court. సార్ నా వాడు చెప్పండి సార్. నేను ఎవరిని అడుగుతానో వాళ్ళే చెప్పాలి సార్. క్లియర్ అన్నా సార్? ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి, మిగతా వాళ్ళు మెలకుండా మూసుకొని సైలెంట్గా ఉండాలి ప్లీజ్. సార్ స్టాన్లీ సార్, సార్ మన ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి సార్? 28 స్టేట్స్. యూనియన్ టెరిటరీస్ ఎన్ని సార్? 8. సో స్టాన్లీ సార్ ఏం చెప్తున్నారంటే 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. కరెక్ట్. అంటే లాజికల్లీ మన దగ్గర 36 హైకోర్ట్స్ ఉండాలన్నా? ఎక్కడని చెప్పారు అలాగా? చలో ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి? 24 or 25? యూ ఓపెన్ యువర్ ఫోన్ అండ్ క్రోమ్ ఇట్. క్రోమ్లో సెర్చ్ చేయండి. 25 if I'm not wrong. Sir, now my question is very clear, sir. నేను అడుగుతున్నాను క్వశ్చన్, ప్రాపర్ గా వినండి సార్. నా క్వశ్చన్ 28 states are there, no? 8 union territories are there, no? Put together how many? 36. కరెక్ట్ సార్? అంటే ఇఫ్ యూ నో మ్యాథ్స్, రాలేదంటే కొంచెం నేర్చుకొని ట్రై చేయాలి. ఓకేనా? హైకోర్ట్స్ ఎన్ని ఉన్నాయి? దీన్ని ఎలా మ్యాచ్ చేస్తారు సార్ నాకు చెప్పండి. 2 హైకోర్ట్స్ ఉన్నాయి. ఓకే. నా క్వశ్చన్స్ హైకోర్ట్స్ ఎక్కువ అని కాదు, హైకోర్ట్స్ తక్కువ ఉన్నాయని నా క్వశ్చన్. ఇప్పుడు తక్కువ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు తెలంగాణకు ఒక హైకోర్టు ఉంది, మనకు సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్కి ఒక హైకోర్టు ఉంది, మనకు సరిపోయింది. మిగతా అన్ని స్టేట్స్ కూడా అలానే హైకోర్ట్స్ ఉండాలి కదా. యా ఎగ్జాక్ట్లీ సార్. ట్రై టు అండర్స్టాండ్ వన్ థింగ్ సార్ వెరీ కేర్ఫుల్లీ. సార్ 2 స్టేట్స్ కి కలిపి కూడా ఒక హైకోర్టు ఉండొచ్చు. కరెక్ట్ సార్? ఒక హైకోర్టు ఉండొచ్చు. ఒక స్టేట్ కి ప్లస్ ఒక యూనియన్ టెరిటరీకి కలిపి కూడా ఒక హైకోర్టు ఉండొచ్చు. అర్థమైందా? అందుకనే ఈ బైఫర్కేషన్. 25 హైకోర్ట్స్ అన్నిటినీ కవర్ చేస్తాయి, ఇప్పుడు నేను చదువుతాను లాంగ్వేజ్, మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి. ఓకేనా సార్? చదువుతాను చూడండి హైకోర్టు గురించి వాడు ఏం చెప్తున్నాడు. ఇక్కడ చూడండి. హైకోర్ట్ మీన్స్ ఇన్ రిలేషన్ టు ఎనీ స్టేట్ ద హైకోర్ట్ ఫర్ దట్. ఇది మన అందరికి తెలిసిందేగా. కరెక్ట్ ఆర్ నాట్? ఇన్ రిలేషన్ టు ఎనీ స్టేట్ ఒక హైకోర్టు ఉంటుంది, అంతే కదా? అది మనందరికీ తెలుసు. ఓకే. నెక్స్ట్, ఇన్ రిలేషన్ టు అ యూనియన్ టెరిటరీ టు విచ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది హైకోర్ట్ ఫర్ అ స్టేట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ బై లా దట్. చెప్పాను కదా, ఒక స్టేట్ కి ప్లస్ ఒక యూనియన్ టెరిటరీకి కూడా కలిపి ఒక హైకోర్టు ఉండొచ్చు. కరెక్ట్ ఆర్ నాట్? నౌ లెట్స్ గో టు థర్డ్ పాయింట్. ఇన్ రిలేషన్ టు ఎనీ అదర్ యూనియన్ టెరిటరీ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ క్రిమినల్ అపీల్ ఫర్ దట్ టెరిటరీ అదర్ దెన్ ద. అంటే వాడు ఏం చెప్తున్నా అంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా యూనియన్ టెరిటరీకి హైకోర్టు లేదనుకోండి, క్రిమినల్ అపీల్ చేయడానికి హైయెస్ట్ కోర్టు ఉంటుంది కదా ఆ ప్లేస్ లో, ఏదో ఒకటి ఉంటుంది గ్యారంటీగా, దాన్ని మనం హైకోర్టు గా భావిస్తాము, అదర్ దెన్ ది సుప్రీం కోర్ట్. క్లియర్ సార్? ఎనీ డౌట్?
Clear? Now let's come to the India definition. India means the territory to which the code అంటే ఈ కోడ్ ఎక్కడ వరకు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవుతుందో అక్కడ వరకు మనం ఇండియా అనుకుంటామా? వాడు అదే చెప్తున్నాడా? ఇండియా మీన్స్ ద టెరిటరీ టు విచ్ ద కోడ్ ఎక్స్టెండ్ అంటే ఈ కోడ్ ఎక్కడెక్కడ వరకు అప్లై అవుతుందో అక్కడ వరకు మనం ఇండియా అనుకుంటాము. ఎనీ డౌట్ సార్? ఎనీ డౌట్? నెక్స్ట్ సార్ ఇంక్వైరీ, ఇన్వెస్టిగేషన్. సార్ మీకు చెప్పాను కదా సార్ నేను, ఇన్వెస్టిగేషన్, ఇంక్వైరీ, ట్రయల్. ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు? పోలీస్ ఆఫీసర్. ఇంత అయితే కొంచెమైనా గుర్తుంది కదా. ఇంక్వైరీ ఎవరు చేస్తారు? ట్రయల్ ఎవరు చేస్తారు? ఇన్వెస్టిగేషన్ లో వాడు పోలీసు వాడు ఏం చేస్తాడు? ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తాడా? ఏదో ప్రొసీడింగ్స్ నడుపుతాడా? గుర్తుంటుందా? గుర్తుంటుందా? ఎనీ డౌట్? ఈ ఫస్ట్ ఈ సెక్షన్స్ గుర్తు చేసుకోండి ఫస్ట్ మీరు. నేను అడుగుతాను ఎవరోకల్ని. ఈ మూడు గుర్తుకైపోయా? గుర్తయిపోయా? మేడం మేడం చెప్పండి మేడం. ఇన్వెస్టిగేషన్ లో సెక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? ఓకే. ఎంక్వైరీలో ఓకే. ట్రయల్లో 2 మర్చిపోయారా? మర్చిపోకూడదు సార్, చదవండి మళ్ళీ. 154 to 176 ఇన్వెస్టిగేషన్, ఇంక్వైరీ 190 to 210, ట్రయల్ 225 to. నేను చెప్తున్నాను కదా సార్, ఇవి రాలేదనుకోండి సెక్షన్స్, మీరు అసలు క్లియర్ చేయడం ఎగ్జామ్ చాలా డిఫికల్ట్, మీరు ప్రాక్టీస్ చేయడం చాలా డిఫికల్ట్, ఏది రాదు మీకు. అర్థమైందా? ఇవి మూడు మ్యాండేటరీగా గుర్తుండాలి. ఇది ఎవరు చేస్తాడు? ఇన్వెస్టిగేషన్, పోలీస్ ఆఫీసర్. ఎంక్వైరీ ఎవరు చేస్తారు? ట్రయల్ ఎవరు చేస్తారు? ఓకేనా? గుర్తుంటుందా? గుర్తుంటుంది కదా గ్యారంటీగా. ఇప్పుడు చూడండి, చదువుతున్నా ఏమండి. ఎంక్వైరీ మీన్స్ ఎవ్రీ ఎంక్వైరీ అదర్ దెన్ అ ట్రయల్ కండక్టెడ్ అండర్ దిస్ కోడ్ బై అ మ్యాజిస్ట్రేట్ ఆర్. అంటే ఎంక్వైరీ అంటే ఏంటంట? విచ్ ఇస్ నాట్ అ ట్రయల్, విచ్ ఇస్ నాట్ అ ట్రయల్, బట్ ఎవరు చేస్తారంట? మెజిస్ట్రేట్ గారు చేస్తారు. కోర్టు లేకపోతే కోర్టు అని చేస్తుంది, మెజిస్ట్రేట్ అని చేస్తారు. ఓకేనా? ఏమైనా డౌటా? సో మీకు ఎంక్వైరీ ట్రయల్ రెండు ఒకటే అనుకున్నారనుకోండి, చాలా బ్లండర్ అవుతుంది. అండర్స్టూడ్? నెక్స్ట్ లెట్స్ కమ్ టు ద ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ లో మనోడు ఏం చేస్తాడు? ప్రొసీడింగ్స్ లో కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ చేస్తాడు. ప్రాపర్ ప్రొసీడింగ్స్ నడుస్తాడు, దానిలో ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తాడు. ఈదర్ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఎల్స్ ఆథరైజ్డ్ బై మెజిస్ట్రేట్. మెజిస్ట్రేట్ గారు కూడా వేరే పర్సన్ ని పెట్టవచ్చు. మెజిస్ట్రేట్ గారు చేయరు, మెజిస్ట్రేట్ వేరే వాళ్ళని ఆథరైజ్ చెయ్యవచ్చు. అర్థమైందా సార్? క్లియర్ సార్? లెట్ మీ రీడ్ దిస్ నౌ ఫర్ యూ. ఇన్వెస్టిగేషన్ ఇంక్లూడ్స్ ఆల్ ద ప్రొసీడింగ్స్ అండర్ దిస్ కోడ్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ conducted by a police officer or by any person other than a magistrate. అంటే మెజిస్ట్రేట్ గారైతే చెయ్యరు, అంతే కదా? మెజిస్ట్రేట్ గారైతే చేయరు. Who is authorized by a magistrate in this behalf. Clear sir? Doubt sir? Any doubt? Now let's go to judicial proceeding. ఏం లేదు సార్ జుడిషియల్ ప్రొసీడింగ్ అంటే, వెరీ సింపుల్. సింపుల్. ఎవిడెన్స్ లీగలీ టేకెన్ ఆన్ ఓత్. ఎవిడెన్స్ ఎలా తీసుకుంటారంట? ఆన్ ఓత్. రైట్ సార్? మీరందరూ ఇట్లా ప్రమాణం చేస్తున్నారా? మీరు దేవుడి మీద, అఖిల్ మీద ప్రమాణం చేస్తున్నారా? అది ఓత్ కాదు, అది ఓత్ కాదు. మీరు దేవుడి మీద ప్రమాణం చేస్తేనే ఓత్. ఓత్ చేసుకొని ఏం చేస్తున్నారు? ఎవిడెన్స్ ఇస్తున్నారు. ఎవిడెన్స్ లీగలీ టేకెన్ ఆన్ ఓత్ ఈజ్ జుడిషియల్ ప్రొసీడింగ్. సి సార్, judicial proceeding includes any proceeding in the course of which evidence is or may be legally taken on oath. అంటే జుడిషియల్ ప్రొసీడింగ్ అంటే ఎలాంటి ప్రొసీడింగ్ అంటే దానిలో ఎవిడెన్స్ ఆన్ ఓత్ తీసుకోబడుతుంది. క్లియర్? ఎనీ డౌట్? నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద లోకల్ జ్యూరిస్డిక్షన్. మీరందరూ జడ్జ్ అయిపోతారుగా. ఎవరు జడ్జ్ అవ్వరో చేతులు లేపండి. సరే, ఎవరు జడ్జ్ అవుతారో చేతులు లేపండి. అయిపోయారు కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ రాస్తారు మీరు? తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్? రెండు రాసేయండి పోనీ. ఓకేనా? అయిపోయారుగా జడ్జ్. జడ్జ్ అయిపోయిన తర్వాత తెలంగాణలో అయ్యారు కదా,
మీరు జమ్మూ కాశ్మీర్కి పోయి జడ్జిమెంట్ ఇస్తా అంటే ఊరుకుంటారా? మీరు తెలంగాణలో ఎరుగా, మీరు మూసుకొని తెలంగాణలో పనిచేయాలిగా. తెలంగాణ మొత్తానికి కూడా మీరు జడ్జి కాదు. కరెక్ట్ ఆర్ నాట్? సమ్ సర్టెన్ జ్యూరిడిక్షన్ విల్ బి దేర్. బట్ హైకోర్టు జడ్జి ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆయన మొత్తం స్టేట్ కి ఇవ్వచ్చా? మొత్తం తెలంగాణ స్టేట్ కి. డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఉంటారు, మొత్తం డిస్ట్రిక్ట్ కి ఇవ్వచ్చా? అంటే ప్రతి జడ్జికి, ప్రతి కోర్టుకి ఒక జ్యూరిడిక్షన్, ఒక పరిధి ఉంటుందా? మ్యాండేటరీగా ఉంటుంది సార్. ఎందుకంటే ఆ పరిధి దాటితే మీరు జడ్జి కాదు. కరెక్ట్ నాట్ సార్? పోలీసు వాళ్ళకి కూడా జ్యూరిడిక్షన్స్ ఉంటాయి, జడ్జెస్ కి, మెజిస్ట్రేట్స్ కి, కోర్ట్స్ కి కూడా ప్రాపర్ గా జ్యూరిడిక్షన్ ఉంటుంది. జ్యూరిడిక్షన్ ఈజ్ వెరీ సింపుల్ సార్, ఏరియా. కరెక్ట్ సార్? ఈ ఏరియా వరకే నువ్వు జడ్జిరా పోయి, నువ్వు వేరే చోటకి నేను జమ్మూ కాశ్మీర్ పోయి నేను జడ్జు, నేను ఈ కోర్టులో కూర్చొని నేను జడ్జిమెంట్ ఇస్తా అంటే ఎవడు ఊరుకుంటాడు? అక్కడ ఎగ్జామ్ రాసుకోపోయి. కరెక్ట్ ఆర్ నాట్? అక్కడ ఎగ్జామ్ రాసుకో. ఆల్రెడీ అక్కడ చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో చేస్తానంటే మీ ఇష్టమా? మీకేదో గవర్నమెంట్ జాబ్ ఇచ్చి ఏదో పలానా ఏరియాలో పని చేసుకోమంటే ఆ ఏరియాలో పోయి పని చేసుకోవాలి, అంతే. అంతేనా కదా? దో యు ఆర్ అ జడ్జ్ సార్, ప్రాపర్ డెసిగ్నేటెడ్ పొజిషన్ ఉంది, బట్ మీకు ఒక జ్యూరిడిక్షన్ ఉంది. అదర్వైజ్ యూ బికమ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, దెన్ ఆల్ ఓవర్ ఇండియా. కరెక్ట్ ఆర్ నాట్ సార్? అంటే ప్రతి కోర్టుకి, ప్రతి జడ్జ్ కి, ప్రతి మెజిస్ట్రేట్ కి ఒక జ్యూరిడిక్షన్ ఉంటుందా లేదా? ఉంటుంది కదా సార్. ఇది అదే చెప్తుంది సార్. చూడండి సార్, లోకల్ జ్యూరిడిక్షన్ in relation to a court or magistrate means the local area within which the court or magistrate may exercise all or any of its or his powers under this code, and such local area may compromise the whole of the state or any part of the state as the state government may by notification specify. Clear sir? Any doubt? అంటే స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది, అరే ఇగో నీ కోర్టు కదా, ఇంత ఏరియా నీకు విభజించుకుంటున్నారు ఇల్లు, అక్కడ వరకే నీ పవర్స్ ని యూజ్ చేయి, ఏడబడితే అడు యూజ్ చేయకు. అర్థమైందా? అర్థమవుతుందా? మీరు రేపు జమ్మూ కాశ్మీర్కి పోరు కదా, ఢిల్లీకి పోరు కదా. కరెక్ట్ ఆర్ నాట్? లేకపోతే అక్కడ పోయి రాసుకోండి. క్లియర్? ఎనీ డౌట్ ఆన్ దిస్? నౌ లెట్స్ కమ్ టు మెట్రోపాలిటన్ ఏరియా. వన్ సెకండ్ అనండి. అవంతి మేడం, విచ్ ఏరియా యూ బిలాంగ్స్ మేడం? అలా కాదు మేడం, అంటే ఏదోటి అంటే మీ ఏరియా ఉంటుంది కదా. ఇప్పుడు నాది ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్, నాది ప్రకాశం డిస్ట్రిక్ట్. కరెక్ట్ ఉన్నారు సార్? మా ఊరికి వెళ్తే మీరు హార్డ్లీ తిప్పి కొడితే ఒక 700 ఇల్లులు ఉంటాయి సార్. అంత జనాభాని కలుపుతుంటే మా అంటే 2000-3000 మంది ఉంటారు అంతే. కరెక్ట్ ఉన్నారు సార్? కొంచెం పక్కన ఏరియాకి వచ్చారనుకోండి సార్, ఎర్రగొండపాలెం లేకపోతే వినకొండ, వినకొండలో కొంచెం పాపులేషన్ ఎక్కువ సార్. కరెక్ట్ ఉన్నారు సార్? ఇఫ్ యూ గో టు ద గుంటూరు పాపులేషన్ చాలా ఎక్కువ. ఇఫ్ యూ గో టు విజయవాడ, మోర్ పాపులేషన్. యూ కమ్ టు హైదరాబాద్, ఇది సముద్రం. కరెక్ట్ ఉన్నారు? జనాలు ఎట్లా ఉన్నారంటే రోడ్డు మీద ఏదో ఏదో మాస్కిటోస్ లాగా ఉన్నారు, మాస్కిటోస్ లాగా, చీమల లెక్కన. అసలు రోడ్డు మీద పోతే నడవడానికి జాగలేదు. ఇక్కడైతే మీరు మొత్తం హైదరాబాద్ చూడాల్సిన అవసరం లేదు. మీరు ఒక పర్టికులర్ స్పేస్ చూసినా కానీ అక్కడే 10 లక్షలు ఉంటారు. మీకు ఉన్నాయి కదా హాస్టల్లో 5 బెడ్లు 6 బెడ్లు ఉంటారు కదా. ఒక బిల్డింగ్ లో జనరల్ గా తిప్పి కొడితే ఒక 20 మంది ఉండాలి, హాస్టల్లో 100 మంది ఉంటారు. కరెక్ట్ నాట్ సార్? సో వీళ్ళు ఎక్కడే చెప్పారు సార్, మెట్రోపాలిటన్ ఏరియా అంటే పో సెక్షన్ నెంబర్ 8కి పో అడిగిపో, అడిగిపోయి చూసుకో. ఆడేమంటాడంటే 10 లక్షలు, 1 మిలియన్. 1 మిలియన్ అంటే అర్థం కాకపోతే 10 లక్షలు. కరెక్ట్ సార్? పాపులేషన్ మోర్ దాన్ 1 మిలియన్ అంటే పాపులేషన్, జనాభా, అక్కడ ఉండే జనాభా 10 లక్షల కన్నా ఎక్కువ ఉంటే ఆ ఏరియాని మెట్రోపాలిటన్ ఏరియా అంటారు. అర్థమైందా సార్? ఎనీ డౌట్? అర్థమైందా సార్? ఎందుకు తెలుసా సార్ ఈ ఏరియా డివిజన్ చేసింది? మెట్రోపాలిటన్ ఏరియా, లోకల్ ఏరియా ఎందుకు పెడుతున్నారు తెలుసా? నేను చెప్తానండి సార్. మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? ఎప్పుడైనా వెళ్ళే ఉంటారు, లేకపోతే వినే ఉంటారు. పోనీ మీరు వెళ్ళి చూస్తే మీ ఊర్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, హైదరాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. హైదరాబాద్లో తక్కువ అంటే ఒక 30 ఎస్ఐలు ఉంటారు, 30 ఎస్ఐలు ఉంటారు. తక్కువ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక 2-3 ఉంటారు సార్. మళ్ళీ ఒక 3 వేసుకుందాం మనం. కానిస్టేబుల్ తక్కువ అంటే ఒక 100-150 మంది కానిస్టేబుల్స్ ఉంటారు సార్. ఎందుకు సార్? పోలీస్ స్టేషన్ కదా ఇది. అక్కడ ఊరికి వెళ్ళండి పోలీస్ స్టేషన్, 2 ఎస్ఐలు ఉంటారు, ఒక్కడు సీఏ ఉంటారు. తిప్పి కొడితే 10-15 మంది కానిస్టేబుల్స్ ఉంటారు అంతే. ఎందుకు సార్? అక్కడ ఎందుకు ఇంత తక్కువ, ఇక్కడ ఎందుకు అంత ఎక్కువ? పోలీస్ స్టేషనే కదా, 2 పోలీస్ స్టేషన్లే కదా. ఇంత బయాస్డా అంటే జనాభా ఎంత ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఎంతమంది అయితే కావాలనో అంతమంది నియమిస్తారా? కరెక్ట్ అన్నా? ప్రతి ఊరికి పోలీస్ స్టేషన్ ఉందా? ప్రతి ఊరికి. మా ఊరికి లేదు సార్ పోలీస్ స్టేషన్.
మా ఊరు ఏరియా వేరే పోలీస్ స్టేషన్ లో కవర్ అవుతుంది మాది. ఎందుకంటే మా ఊర్లో హార్డ్లీ తిప్పితే కొడితే 1500-1600 మంది ఉంటారు సార్, అంతే. 1600 మెంబర్స్ కి పోలీస్ స్టేషన్ పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి ఈ 1500-1600 మందిని చూసుకోమంటారా ఏంది అన్నారు. అప్పుడు అక్కడ చూస్తే మీరు ఒక 10 విలేజెస్ ని కలిపేస్తారు సార్. 10 విలేజెస్ ని కలిపి ఒక పోలీస్ స్టేషన్ పెడతారు. కరెక్టర్ నాట్ సార్? ప్రతి ఊరికి పెట్టలేరు సార్. కరెక్టర్ నాట్ సార్? మెట్రోపాలిటన్ గా వచ్చేసరికి ఒక బస్ స్టాప్ నుంచి 2వ బస్ స్టాప్ వెళ్ళే లోపల మధ్యలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ వెళ్ళి మీరు చూడండి, ఎస్ఆర్ నగర్ కి సపరేట్ పోలీస్ స్టేషన్, అమీర్పేట్ కి సపరేట్ పోలీస్ స్టేషన్, పంజాగుట్టకి స్పెషల్ సపరేట్ పోలీస్ స్టేషన్. 1 సెకండ్ సార్. అయ్యో ఇది పెద్ద అంటారు నా జీవితంలో. Now you understood, sir. Metropolitan area ante enti sir? More than 10 lakhs population or 1 million population. That area is known as metropolitan area. Clear, sir? Any doubt? Any doubt on this? Notification ante entanta ఏదైతే అఫీషియల్ గెజెట్ లో పబ్లిష్ అవ్వబడుతుంది, దట్ ఈస్ నోటిఫికేషన్. దట్స్ ఆల్. కరెక్ట్ ఆర్ నాట్? అఫీషియల్ నోటిఫికేషన్, అఫీషియల్ గెజెట్ లో ఏదైనా కానీ నోటిఫికేషన్ వస్తే దాన్ని నోటిఫికేషన్ అంటారంట. అంతేనా? అంతేగా చెప్తున్నాడు. కరెక్ట్ ఆర్ నాట్ సార్? నోటిఫికేషన్ మీన్స్ అ నోటిఫికేషన్ పబ్లిష్డ్ ఇన్ ద సో డెఫినిషన్ పెడతాడు. నెక్స్ట్, అఫెన్స్. అఫెన్స్ అంటే ఆబ్వియస్లీ ఒక యాక్ట్ విచ్ ఇస్ పనిషబుల్ బై ఎనీ లా. యాక్ట్ అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని కత్తి పెట్టి కూర్చేసిన, విచ్ ఇస్ పనిషబుల్ బై లా. కరెక్ట్ ఆర్ నాట్? యాక్టే కదా. ఒమిషన్ కూడా ఉంది కదా. ఒమిషన్ కూడా బై సపోజ్ ఒక పోలీస్ ఆఫీసర్ డ్యూటీ చేయాలి, బట్ హీఈస్ నాట్ డూయింగ్ ద డ్యూటీ. నేను వెళ్ళి చెప్తున్నా, సార్ నన్ను పొడవడానికి వస్తుంది సార్, నన్ను కాపాడండి కాపాడండి. వాడేమంటుండు? పైసలు. నేను ఇప్పుడే చెప్పను, లేకపోతే పొడిపించుకో, మజా వస్తుంది. పొడిపించుకున్న తర్వాత అప్పుడు నేను వస్తా మెల్లగా, అప్పుడు వచ్చి చూస్తా పొడిచాడా లేదా. పొడిస్తేనే అఫెన్స్, పొడకపోతే నో అఫెన్స్. అట్లా చేయొచ్చా? హీస్ డ్యూటీ బౌండెడ్ ఆర్ నాట్? హీ షుడ్ ప్రొటెక్ట్ ద పబ్లిక్ ఆర్ నాట్? హీ షుడ్ స్టాప్ ద అఫెన్సెస్ ఆర్ నాట్? అక్కడ జరుగుతుంది చూశాడు, ఆపేయాలి. కరెక్ట్ ఆర్ నాట్? పోలీసు వాళ్ళు ఆపుతారో ఆపరా పక్కన పెట్టండి. కరెక్ట్ ఆర్ నాట్? ఇక్కడైతే రాశారు. కరెక్ట్. ఎనీ యాక్ట్ ఆర్ ఎనీ ఒమిషన్ విచ్ ఈస్ పనిషబుల్ బై ఎనీ లా. ఓకే, క్లియర్? అఫెన్స్ డెఫినేషన్ అర్థమైందా? మీకు చూస్తే ప్రీ ట్రయల్ స్టేజ్ లో స్టార్ట్ చేసిన ఇక్కడి నుంచే నేను 2N కొంచెం గుర్తుంటే రైట్ సార్? లెట్ మీ రీడ్ దిస్ ఫర్ యూ. అఫెన్స్ మీన్స్ ఎనీ యాక్ట్ ఆర్ omission made publishable by any law for the time being in force and includes any act in respect of which a complaint may be made under section 20 of the Cattle Trespass Act. ఇది సోది. అసలు ఎవరు చూస్తున్నాడు అది? క్యాటల్ ట్రెస్పాస్ యాక్ట్ అంట. సరే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. in respect of which a complaint may be made under section 20 of the Cattle Trespass Act. Okay na? Right. Anyhow, I said any law punishable by any law. You include Cattle Trespass Act also. Clear? Any doubt, sir? So simple. Any act, any omission which is punishable by any law is known as the. Clear? Let's come to next definition. ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ అ పోలీస్ స్టేషన్. సార్, ఆఫీసర్ ఇన్ చార్జ్ అంటే మీరు జనరల్ గా చెప్పండి సార్, ఎవరు పోలీస్ స్టేషన్ కి? సబ్ ఇన్స్పెక్టర్. సార్, జనరల్ గా మీరు మెట్రోపాలిటన్ ఏరియాస్ లో ఏదైనా పోలీస్ స్టేషన్ చూస్తే దానిలో ఆఫీసర్ ఇన్ చార్జ్ జనరల్ గా సర్కిల్ ఇన్స్పెక్టర్ ని అంటారు. కరెక్ట్ సార్? సర్కిల్ ఇన్స్పెక్టర్ ని. బై సపోజ్ ఆ పోలీస్ స్టేషన్ లో ఈయన లేడు రైట్ సార్? ఈయన తర్వాత ఎవరో ఒకరు ఆఫీసర్ ఉంటారు కదా సార్? ఉంటారు కదా. ఈయన ఒక్కడు రాకపోతే ఏంది పని మొత్తం ఆగిపోతుందా ఏంది? కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈయనని ఇన్స్పెక్టర్ అంటారు. సబ్ ఇన్స్పెక్టర్ ఉండొచ్చా? సబ్ ఇన్స్పెక్టర్ ఉండొచ్చు కదా.
ఆయన్ని కూడా ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ అ పోలీస్ స్టేషన్ అని సంబోధించవచ్చు, అంతే కదా? కరెక్ట్ ఆర్ నాట్? కరెక్ట్, క్లియర్ సార్? ఎనీ డౌట్ సార్? బట్ కానిస్టేబుల్ ని అనొచ్చు ఆఫీసర్ ఇన్ చార్జ్. చలో, వెరీ సీనియర్ సార్, 20 సంవత్సరాల నుంచి పాప కానిస్టేబుల్ గానే పనిచేస్తున్నాడు. ఏం సార్, అయితే ఆయన ఆఫీసర్ కాదా సార్? కాదా? కాదా? 10-15 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు సార్, చూడండి పట్టు వచ్చింది. ఆఫీసర్ ఇన్ చార్జా కాదా సార్? ఇక్కడ పోలీస్ అని రాసలేదా సార్? ఇక్కడ పాస్ట్ ఫ్యూచర్ పోలీస్ స్టేషన్ ఇది. యా, యు సీ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ సార్, ఇక్కడ కట్టారు కదా, చాలా పెద్దది కట్టారు. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ సార్, ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఎంఎన్సీ సార్. మీరు వెళ్ళి చూడండి, గ్లాస్ బిల్డింగ్ ఉంటుంది పోలీస్ స్టేషన్. వాస్ బిట్ షాక్. నేను ఫస్ట్ అనుకున్నాను ఇక్కడ ఎవరు ఎంఎన్సీ పెట్టాడని, చూస్తే పోలీస్ స్టేషన్ అది. వామ్మో, కరెక్ట్ నాట్? నాలో హెలిప్యాడ్ ఉంటే తప్ప వాళ్ళు గ్లాస్ బిల్డింగ్ కడుతున్నారు, నేనేమో పైన సజ్జా పెట్టినా, అంతే కదా? కరెక్ట్ నాట్? సో సింపుల్ సార్, మన ఇక్కడ పోలీస్ స్టేషన్ గురించి మాట్లాడలేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ అ పోలీస్ స్టేషన్. కానిస్టేబుల్స్ అయితే కాదు. ఈదర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, విచ్ యూ కెన్ ఈజీలీ ప్రొనౌన్స్ యాజ్ ఇన్స్పెక్టర్, లేకపోతే ఆయన తర్వాత ఏదైనా ఆఫీసర్ లైక్ సబ్ ఇన్స్పెక్టర్. క్లియర్ సార్? ఎనీ డౌట్ సార్? లెట్ మీ రీడ్ దిస్ ఫర్ యూ. Officer in charge of a police station includes when the officer in charge of the police station is absent from the station house or unable from illness or other cause to perform his duties. The police officer present at the station house who is next in the rank to such officer and is above the rank of, or when the state government so directs any other police officer. So state government సర్వాధికారాలు ఉంటాయి సార్ వాళ్ళకి. వాళ్ళు రేపు సీనియర్ కానిస్టేబుల్ని ఎత్తుకొని, ఇదిగో ఈ టైంకి అక్కడ ఎవరు లేరు, నువ్వే ఆఫీసర్ ఇన్ చార్జ్. ఖైదీ మూవీ చూసారా? ఖైదీ మూవీ అందరు వెళ్ళిపోతారు, అక్కడ లాస్ట్ లో కానిస్టేబుల్ మిగులుతాడు. కరెక్ట్ ఆర్ నాట్? అట్ దట్ పాయింట్ ఆఫ్ స్టేజ్ వేరే ఆఫీసర్ ఉంటారు, ఏసీపీ, ఆయన ఫోన్ చేసి చెప్తాడు, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము. కరెక్ట్ ఆర్ నాట్? ఫర్ దట్ పర్టికులర్ టైం పీరియడ్, బై సపోజ్ ఇఫ్ స్టేట్ గవర్నమెంట్ సేస్ దట్ యు ఆర్ ద అలోన్ పర్సన్ ఇన్ దట్ పోలీస్ స్టేషన్ అండ్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ చార్జ్ ఆఫ్ ది ఆఫీసర్ ఇన్ చార్జ్ లాగా మీరు బిహేవ్ చేయండి. ఆల్ రెస్పాన్సిబిలిటీస్, ఆల్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్ బిలాంగ్స్ టు యూ, యూ షుడ్ టేక్ కేర్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? స్టేట్ గవర్నమెంట్ చెప్పచ్చు. స్టేట్ గవర్నమెంట్ చెప్పలేదనుకోండి సార్, కానిస్టేబుల్స్ అయితే కాదు. కరెక్ట్? ఈదర్ ఎస్ఐ ఆర్ సిఐ. క్లియర్ సార్? ఎనీ డౌట్ సార్? అంతే కదా సార్? వీళ్ళ పైన ఎవరు ఉంటారు సార్? వీళ్ళ పైన ఎవరు ఉంటారు? అరే, వీళ్ళ పైన ఎవరు ఉంటారు? వీళ్ళ పైన ఎవరు ఉంటారు? అంతే కదా? సో వీళ్ళు ఇద్దరు వీళ్ళు, అంతే కదా సార్? వీళ్ళైతే కాదు అని చెప్పేశారు. కరెక్ట్ ఆర్ నాట్? స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే వాళ్ళు ఏమని చేస్తారు, పోలీసు వాళ్ళని పక్కన పెట్టండి, నార్మల్ మంచిని కూడా వాళ్ళు చేసేయచ్చు ఆఫీసర్ ఇన్ఛార్జ్. స్టేట్ గవర్నమెంట్ కావాలనుకుంటే. నా లెట్స్ కమ్ టు ప్లేస్. సార్ ప్లేస్ అంటే ఏంటి సార్? నాకు ఎలా అనిపిస్తుంది ప్లేస్ అంటే ఒక ఓపెన్ ల్యాండ్ అన్న ప్లేసే కదా, అది కాదంట. వీడేమంటే చూడండి, ప్లేస్ ఇంక్లూడ్స్ అ హౌస్, బిల్డింగ్, టెంట్, వెహికల్, వెజల్. అసలు వెహికల్ ప్లేస్ ఎట్లయితుందా? నాకు అర్థం కాదు. ఇది ఎందుకు ఇట్లా పెట్టారో తెలుసా? ఈ మధ్య కొత్త మోడర్న్ కార్లు వస్తున్నాయి కదా, మొత్తం పడుకునేటట్టు, దాని లోపల ఉండేటట్టు. ఒక్కొక్కరు అయితే పెద్ద క్యారవాన్ పెట్టుకొని ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేస్తుంటారు. ఈ మధ్య కొత్తగా వచ్చింది సార్ మోడిఫికేషన్ గా, ఒక ట్రంక్ తీసుకుంటారు సార్. అది ట్రంక్ తీసుకొని దాన్ని ఇల్లుగా మారుస్తున్నారు. వాళ్ళు అప్పుడే ఆలోచించారు, వాళ్ళకి బ్రహ్మంగారు చెప్పారు అప్పుడే. కరెక్ట్ అన్నారు? బ్రహ్మంగారు చెప్పిర్రు, వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు. వాళ్ళు ఏమన్నారు, హౌసా, బిల్డింగా, టెంటా, వెహికలా, వెజలా, మేము ప్లేస్ గానే భావిస్తాం, మా ఇష్టం. కరెక్ట్ ఆర్ నాట్? సో వెజల్ అంటే తెలుసుగా? డౌట్ ఉన్నాయి మన వెజల్? డౌట్ లేగా? బిల్డింగ్ అంటే తెలుసుగా? అది తెలియకపోతే మీ కర్మ. టెంట్ అంటే చూపిస్తున్నాను కదా ఇక్కడ. కరెక్ట్ ఆర్ నాట్ సార్? నెక్స్ట్ హౌస్, ఆబ్వియస్లీ ఇట్ విల్ బి కవర్డ్, రైట్ సార్? వెహికల్ నేను పెట్టలేదు, బట్ మీరు గుర్తుంచుకోవాలి, ఎనీ వెహికల్. సార్ నా డౌట్ ఏంటంటే, చలో 4 వీలర్ సమ్వాట్ అండర్స్టాండబుల్ సార్, 2 వీలర్, చలో 2 వీలర్ కూడా అండర్స్టాండబుల్ సార్. 2 వీలర్ లో మళ్ళీ సైకిల్, I don't know sir, I was literally seeing this all these news and channels and everything. People fantasy at next level only sir. I don't know, they are doing all matrimonial relationships, whatever things now on bike only. I was surprised by seeing some of the videos. Sir, punishments పడుతున్నాయి, జాగ్రత్త. అలాంటి ఫ్యాంటసీస్ ఉంటే ఎక్కడో ఏదో కోనాలో పోయి చేసుకోవాలి. అలాంటి ఫ్యాంటసీస్
ఇక్కడ మీరు మెట్రోపాలిటన్ ఏరియాస్ లో సీసీటీవీ ఫుటేజ్ కవర్ అయ్యేటట్టు మళ్ళీ దాన్ని వీడియోలు చేయకండి సిగ్గు శరం లేకుండా. కరెక్ట్ ఆర్ నాట్? చేయకండి సార్. క్లియర్ సార్? ఎనీ డౌట్ సార్? దో ఇట్ ఈస్ అ ప్లేస్, డోంట్ డూ దట్. క్లియర్ సార్? డన్ సార్. నెక్స్ట్ ప్లీడర్. ప్లీడర్లు అంటే మీరే కదా, వకీల్ సాబ్, ప్లీడర్, వాట్ ఎవర్ యూ నేమ్ స్టేట్, who do have any authority from the law. Correct or not sir? To represent in the court. సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలంటే వీటి కొంచెం వేరే లాంగ్వేజ్ ఇచ్చాడు చెప్తాను సార్. క్లియర్ సార్? ఇదర్ కోర్టు చెప్పొచ్చు, బాబు నువ్వు ప్లీడర్ గా ఉండొచ్చు. కరెక్ట్ ఆర్ నాట్ సార్? కొన్ని సందర్భాల్లో బై సపోజ్ కేసు రిప్రజెంట్ చేయడానికి ఎవరు లేరు, ఆ పర్సన్ కి నాలెడ్జ్ ఉంది, కోర్ట్ ఆ పర్సన్ కి అథారిటీ ఇవ్వచ్చునా లేదా? ప్లీడర్ అంటే యు ఆర్ ప్లీడింగ్ ఫర్ సమ్వన్. కరెక్ట్? సమ్వాట్. ప్లీడర్ when used with reference to any proceeding in any court means a person authorized by or any under law for the timing in force to practice in. అంటే ఒక ప్లీడర్ అంటే ఎవరు? ఏదన్నా లా ద్వారా ఆ పర్సన్ ని గాని ప్రాక్టీస్ చేసే హక్కు ఉంటే ఒక కోర్టులో ఆ పర్సన్ ని ప్లీడర్ అంటామా మనం? అంటామా ప్లీడర్? క్లియర్? అండ్ includes any other person appointed with the permission of the court to act in such proceeding. Clear sir? అంటే ఈదర్ మన దృష్టిలో మాట్లాడుకోవాలంటే వకీల్, లేకపోతే వేరే ఎవరొక పర్సన్ ఎవరికైతే కోర్టు చెప్తుంది బాబు నువ్వు ప్లీడర్ లా యాక్ట్ చేయొచ్చు. అంతేనా? కరెక్ట్? క్లియర్? మళ్ళీ చదువుతున్నాను సార్, వెరీ ఇంపార్టెంట్. వేరే లాంగ్వేజ్ ప్రాపర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అలా రాస్తే కుదరదు. సేమ్ ఇది రాయాలి, కాపీ పేస్ట్ చేయాలి. ఇది అర్థమవుతుందా? మళ్ళీ చదువుతున్నా వినండి. ప్లీడర్ వెన్ యూజ్డ్ విత్ రిఫరెన్స్ టు ఎనీ ప్రొసీడింగ్, ఏదైనా ప్రొసీడింగ్ తో రిలేటెడ్ ప్లీడర్ అంటే ఎవరు? ఇన్ ఎనీ కోర్ట్ మీన్స్ అ పర్సన్ authorized by or under any law for the timing in force to practice in such court. అంటే వాడికి ఒక లా ద్వారా గానీ లేకపోతే ఏదైనా అథారిటీ ద్వారా గానీ కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి హక్కు ప్రొవైడ్ చేస్తారు. ఆ పర్సన్ ని మనం ప్లీడర్ అంటాము. either that person or some other person whom court may permit. Clear sir? And includes any other person appointed with the permission of the court to act in such. Clear? Any doubt? Now what is police report? Complaint చదివాం కదా. కంప్లైంట్ ఏ సెక్షన్? 2D, 3D, 4D, 5D, 2D. కరెక్ట్ ఓన్లీ నో? 2D ఓన్లీ నో. పోలీస్ రిపోర్ట్ ఏంటంటే means a report forwarded by a police officer to a magistrate under subsection 2 of section 173. అంటే ఇది మనకు అర్థం కావాలంటే 173కి పోవాల్సిందేగా. బట్ సింపుల్ గా మీరు ఇలా అర్థం చేసుకోండి. పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కదా సార్, పోలీస్ ఆఫీసర్, కరెక్ట్ సార్, వాడు ఒక రిపోర్ట్ ని ఫార్వర్డ్ చేశాడు ఎవరికి? మెజిస్ట్రేట్ కి, అండర్ సెక్షన్ 173. దట్ ఈస్ నోన్ యాజ్ ది పోలీస్ రిపోర్ట్. సార్ ఏం రిపోర్ట్ సార్? పోలీస్ రిపోర్ట్. రైట్ సార్? క్లియర్ సార్? ఎనీ డౌట్? ప్లీజ్ రీడ్ క్వశ్చన్. చదివేశారుగా, అయిపోయిందిగా. నెక్స్ట్ పోలీస్ స్టేషన్. ఏంటి పోలీస్ స్టేషన్ అంటే? మీరు చెప్పండి, ఆగండి చూపించండి. పోలీస్ స్టేషన్ అంటే ఏంటి మీరు చెప్పండి సార్. పోలీసులు ఉండే ప్లేస్ పోలీస్ స్టేషన్, అంతేనా? మీరు చెప్పండి మేడం, వాట్ ఈస్ పోలీస్ స్టేషన్? పోలీసు వాళ్ళకి ఎక్కడైతే డ్యూటీ అసైన్ చేస్తారో అది పోలీస్ స్టేషన్, అంతేనా మేడం? మీరు చెప్పండి మేడం, వాట్ ఈస్ పోలీస్ స్టేషన్ మేడం? సేమ్ నడవదు ఇక్కడ. ఏంటి? మేడం కొంచెం చదివేసినట్టున్నారు సార్. నేను చెప్తాను సార్, మీరు అన్నది చెప్పేది కాదు. సింపుల్, స్టేట్ గవర్నమెంట్ ఏ పోలీస్ స్టేషన్, ఈ ప్లేస్ ని పోలీస్ స్టేషన్ కథం పోలీస్ స్టేషన్. స్టేట్ గవర్నమెంట్ టెంట్ వేసి ఇది పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్. స్టేట్ గవర్నమెంట్ బిల్డింగ్ రెంట్కి తీసుకుని పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్. స్టేట్ గవర్నమెంట్ ఓన్ బిల్డింగ్ స్థాపించి అక్కడ పోలీసులు పెడితే పోలీస్ స్టేషన్. సో అల్టిమేట్లీ అర్థం కావాల్సిందంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తే అది, అంతేనా? స్టేట్ గవర్నమెంట్ చెప్పింది ఇది పోలీస్ స్టేషన్, ఓకే రా భయ్, ఏంది ఇప్పుడు ఢిల్లీ, అంతే కదా? వాడు అంతే చెప్పాడు, నేను కూడా అంతే చెప్తా. ఇక్కడ చూడండి, పోలీస్ స్టేషన్ మీన్స్ అ పోస్ట్ ఆర్ ప్లేస్ డిక్లేర్డ్ జనరల్లీ ఆర్ స్పెసిఫికలీ బై ద state government to be a police station and includes any local area specified by the state government in this year. అంటే సింపుల్, స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది ఈ ప్లేస్ పోలీస్ స్టేషన్, అయిపోయింది, కథం, అంతే అయిపోయింది, అంతే కదా? అంతేగా చెప్తున్నాడు వాడు. ఏమన్నా ఎక్స్ట్రా చెప్తున్నాడు చెప్పండి, మీరు నాకు చెప్తే నేను రాస్తాడు. చెప్తున్నాడా? లేదు కదా. అంటే స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది ఇది పోలీస్ స్టేషన్ రా, ఓకే మీరు డిసైడ్ చేస్తారా ఏంది? పోలీసు వాడు కారులో కూర్చుంటే పోలీస్ స్టేషన్ కాదు కదా.
కరెక్ట్ ఆర్ నాట్? సో స్టేట్ గవర్నమెంట్ విల్ సేల్ సార్ ప్రాపర్ గా వస్తుంది సార్. ఇక్కడ పోలీస్ స్టేషన్ పెట్టాలంటే చాలా పర్మిషన్స్ రిక్వైర్డ్ సార్. వాళ్ళు చాలా మెజర్మెంట్స్ తీసుకుంటారు. ఇంత ఏరియా నుంచి ఇంత ఏరియా వరకు ఇంత మందిని స్థాపించాలి, మినిమం ఇంత ప్లేస్ అయితే కావాలి, వాష్రూమ్స్ ఉండాలి, మినిమం అట్లీస్ట్ ఒకరిద్దరిని లోపల పెట్టేటట్టు చిన్న చిన్న జైల్స్ ఉండాలి. సంథింగ్ విల్ బి దేర్ నో సార్. కరెక్ట్ ఆర్ నాట్? సో స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్ గా నియమిస్తుంది సార్, ఇది పోలీస్ స్టేషన్ అనేసి, దానికి ప్రాపర్ గా పక్కడబందీగా చేసేసి అప్పుడు దాని లోపల పోలీసు వాళ్ళని పెడతారు. అర్థమైందా? సో స్టేట్ గవర్నమెంట్ వాట్ ఎవర్ ప్లేస్ స్టేట్ గవర్నమెంట్ సే పోలీస్ స్టేషన్ నమ్మేయండి, క్వశ్చన్ లేకండి మీరు అడిగిపోయి. నెక్స్ట్ ప్రిస్క్రైబ్డ్ అంటే ఏంటి? ప్రిస్క్రైబ్డ్ బై రూల్స్ అండర్ దిస్ కోడ్ అయిపోయింది. అంతే కదా. అంటే ఇది ఎందుకు పెడతారో నాకు అర్థం కావట్లేదు సార్ అసలు. అంటే ఎందుకు సార్ ఇది నాకు అర్థం కాదు. ప్రిస్క్రైబ్ మీన్స్ ప్రిస్క్రైబ్డ్ బై రూల్స్ మేడ్ అండర్ దిస్ కోడ్. అలానే అర్థం చేసుకోండి మీరు కూడా. నేను కూడా ఏం చెప్పలేదు నా లోపల. మీరు నాకు స్పెషల్ స్కిల్ అండ్ టాలెంట్ తీసుకొని రావాలని నా వల్ల కాదు. కరెక్ట్ ఆర్ నాట్? పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎవరు? పబ్లిక్ సర్వెంట్ ఎక్కడ చదివాం మనం? ఐపీసీ. ఇది పబ్లిక్ ప్రాసిక్యూటరా పబ్లిక్ సర్వెంటా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ మే బి పబ్లిక్ సర్వెంట్, బట్ పబ్లిక్ సర్వెంట్ నీడ్ నాట్ టు బి అ పబ్లిక్ ప్రాసిక్యూటర్. క్లియర్? ఎనీ డౌట్? పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే చదువుతానండి సెక్షన్ నెంబర్ 24 బోరా ఆర్ చదువుకోరా. చూడండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీన్స్ ఎనీ పర్సన్ అపాయింటెడ్ అండర్ సెక్షన్, అంటే ఏదైనా పర్సన్ అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 24 అపాయింట్ చేయబడ్డాడు, వాడిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు. మళ్ళీ ఇంకా 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 అండ్ ఇంక్లూడ్స్ ఎనీ పర్సన్ యాక్టింగ్ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంటే నన్ను అపాయింట్ చేశారు యాజ్ పర్ నెంబర్ సెక్షన్ నెంబర్ 24 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓకే, నా డైరెక్షన్స్ మీద ఈ మేడం పనిచేస్తుంది, షీ విల్ బి టేకెన్ యాజ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండి. సార్ జనరల్గా ఎలా ఉంటుందండి సార్, ఇప్పుడు ఏపీపీలు ఉంటారుగా, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, బై సపోజ్ నా డైరెక్షన్ మీద ఒక ఏపీపీ పనిచేస్తుంది, షీ విల్ బి ఆల్సో బి టేకెన్ యాజ్ అ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓన్లీ. సమ్ టైమ్ వాట్ హ్యాపెన్స్, బై ద లా ప్రాపర్ గా మీరు కొంచెం అప్లై చేసుకుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కింద పనిచేయడానికి కూడా ఇస్తారు సార్ అప్పుడప్పుడు ఆపర్చునిటీస్. అప్పుడప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేనప్పుడు ఈ పర్సన్ కూడా పనిచేస్తాడు, బికాస్ ఈజ్ ఆథరైజ్డ్ బై లా. దట్ పర్సన్ విల్ ఆల్సో బి టేకెన్ యాజ్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్. సో ఈడు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈడికన్నా చిన్న, అంటే వీడు చెప్పేటట్టు ఇంక్లూడెడ్. కరెక్ట్ ఆర్ నాట్? ఈ డైరెక్షన్స్ ఇస్తే వీడు పాటిస్తాడు. కరెక్ట్? దేవుడు శాసించాడు నేను పాటిస్తాను, అలానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ శాసించాడు వీడు పాటిస్తున్నాడు, వీడు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటరే. కరెక్ట్ సార్? ఎనీ డౌట్ సార్? లెట్ మీ రీడ్ దిస్ ఫర్ యూ. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మీన్స్ ఎనీ పర్సన్ అపాయింటెడ్ అండర్ సెక్షన్, అంటే ఏ పర్సన్ అయితే సెక్షన్ నెంబర్ 24 ప్రకారంగా అపాయింట్ చేయబడ్డాడో వాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. డన్. అండ్ ఇంక్లూడ్స్ ఎనీ పర్సన్ యాక్టింగ్ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్, అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ డైరెక్షన్ ప్రకారంగా వాడు కానీ ఏదైనా పనులు చేస్తున్నాడు అంటే వాడిని కూడా మనం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుకుంటామా? అనుకుంటాం కదా. అనుకోకపోతే మీ కర్మ. సబ్ డివిజన్ మీన్స్ ఆ డివిజన్ ఆఫ్ ఆ, అంటే ఇది డిస్ట్రిక్ట్ అనుకోండి, ఇది సబ్ డివిజనా? క్లియర్? ఎనీ డౌట్ సార్? సింపుల్, అర్థమైందా? ఇది డిస్ట్రిక్ట్, ఏంటిది ఇంత పోర్షన్ ఉంది అనుకోండి, ఇది సబ్ డివిజన్. ఎనీ డౌట్? అంతే చెప్పాడు ఇక్కడ చూడండి. సబ్ డివిజన్స్ మీన్స్ ఆ సబ్ డివిజన్ ఆఫ్ ఆ. క్లియర్? నెక్స్ట్ సమ్మన్స్ కేస్, వారెంట్ కేస్. ఇదేంటి డబ్ల్యూ, ఇదేంటి డబ్ల్యూ తర్వాత ఎక్స్ వస్తుందా? ఏబిసిడీలు వచ్చా మీకు? అరే ఏ ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు? అమ్మో నా డౌట్ వస్తుంది నిజంగానే. వచ్చా ఏబిసిడీలు? ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ. డౌట్ ఏం లేదు కదా? వామ్మో, ఇక్కడ ఎందుకని చెప్పలేదు మీకు ఈ మాట. అర్థమైందా? సమ్మన్స్ కేస్ అంటే ఏంటి సార్? సమ్మన్స్ కేస్ మీన్స్ అ కేస్ రిలేటింగ్ టు అన్ అఫెన్స్ అండ్ నాట్ బీయింగ్ అ, అంటే సింపుల్. సమ్మన్స్ కేస్ అంటే ఏంటంటే ఏదైతే వారెంట్ కేస్, అంతే కదా, అంతే కదా. వారెంట్ కేస్ బాగా చెప్పాడు సార్. వారెంట్ కేస్ మీన్స్ అ కేస్ రిలేటింగ్ టు అన్ అఫెన్స్. దేంతో రిలేటెడ్ వారెంట్ కేస్ అంటే? రిలేటెడ్ టు ఎనీ అఫెన్స్. కరెక్ట్ సార్? దానికి పనిష్మెంట్ ద్వారా మనం నిర్ధారిస్తాం సార్ వెదర్ దట్ ఈస్ సమ్మన్స్ కేస్ ఆర్ వారెంట్ కేస్. రైట్ సార్?
Warrant case means a case relating to an offense punishable with death, imprisonment for life, or imprisonment for a term exceeding. అంటే సింపుల్ మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ చూడండి సార్, డెత్ వారెంట్ కేస్ సమన్స్ కేసా? ఓకే. 2 years కన్నా పైన ఉన్న శిక్షలు. ఓకే. లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు, వారెంట్ కేస్. అంటే సమ్మన్స్ కేసు మనం తీసుకోవాలంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 years ఇంప్రిజన్మెంట్. సింపుల్. ఏమైనా డౌట్ ఉందా దీని లోపల? సమ్మన్స్ కేసు అంటే ఏంటి మేడం చెప్పండి ప్లీజ్, చెప్పండి. అయ్యో ఏంటి మేడం ఇది? ఎక్కడ చూస్తున్నారు? ఏం వింటున్నారు? వినట్లేదా? ఏం విన్నారు మేడం? ఇంత ఈజీ కదా ఇది. ఏం విన్నారు మీరు చెప్పండి. ఏమేం కేసుల గురించి చెప్పా ఇప్పుడు నేను? కరెక్ట్. వారెంట్ కేసు అంటే 2 years కన్నా అబోవ్ పనిష్మెంట్. డెత్ పనిష్మెంట్ అంటే వారెంట్ కేసా సమ్మన్స్ కేసా? వారెంట్ కేసే. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే వారెంట్ కేసే. 2.5 years పనిష్మెంట్ ఏ కేసు? కరెక్ట్ ఆర్ నాట్? బై సపోజ్ 1 year 11 months 28 days. కరెక్ట్ ఆర్ నాట్? ఎనీ డౌట్ సార్? అంటే 2 years కి ఈక్వల్ లేకపోతే 2 years కన్నా తక్కువ ఉన్న కేసెస్ ని ఏం కేసెస్ అంటాం మనం? సమ్మన్స్ కేస్. 2 years కన్నా అబోవ్ ఉన్న offense related cases, ఆ cases ఏమంటాము? Clear sir? Any doubt sir? Let me read this for you. Warrant case means a case relating to an offense punishable with death, imprisonment for life, or imprisonment for term exceeding. ఇక్కడ క్లారిటీకి చెప్పాడు exceeding 2 years. So if you say equal to 2 years, it will falls under. Any doubt? Any doubt? Please do let me know. Please read this. Any doubt? Any doubt? Any doubt? Any doubt? ఈ రెండు అయిపోతే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. రాపిస్తాను, రాసిన వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ రాసేసారు యాక్చువల్లీ బ్రేక్ లో కొంతమంది. సార్ విక్టిమ్ అంటే ఎవరు సార్? విక్టిమ్ బాధితుడు. ఏం బాధ ఉంది వాడికి? అంటే వాడికి ఏదో బాధ ఉండాలిగా, ఏదో లాస్ అయి ఉండాలిగా, ఏదో ఇంజురీ అయి ఉండాలిగా. ఇప్పుడు మేడం చూడండి, ఇంజురీ అయిందా లేదా? మేడం కాలు ఎరగొట్టిన వాళ్ళ మొగుడు ప్రతి దానిలో కాలు దొరుకుతుంది. కరెక్ట్. జనరల్ థింగ్స్ నో అండర్స్టాండ్ చేసుకోవాలి సార్. ప్రతి దానిలో కాలు దొరచకూడదు, చేయి కూడా దొరచకూడదు. చేయి కొంచెం సేఫ్ గానే ఉంచుకున్నారు మేడం. కరెక్ట్ అన్న. సో విక్టిమ్ అంటే వెరీ సింపుల్ సార్. ఆ పర్సన్ కి ఏదైనా లాస్ కానీ ఇంజురీ కానీ అయి ఉండాలి. అది వేరే ఎవడో చేసి ఉండాలి. ఆ మేడం చేసుకుంటే కాదు కదా. కరెక్ట్ ఆర్ నాట్? సమ్ టైమ్స్ దట్ మే ఆల్సో హ్యాపెన్ సార్. కరెక్ట్ ఆర్ నాట్? ఆ మేడం చేసుకుంటే ఓకే యా ఓకే అలా చెప్పకూడదు మీరు. చలో ఓకే. విక్టిమ్ మీన్స్ అ పర్సన్ హూ హాస్ సఫర్డ్ ఎనీ లాస్ ఆర్, అంటే బాధితుడు అంటే వాడికి ఏదో ఒకటి బాధ ఉండాలి. ఆ బాధ వాడి వల్ల వాడికి కాదు, పక్కనోడి వల్ల ఉండాలి. కరెక్ట్ ఆర్ నాట్? లాస్ ఆర్ ఇంజరీ కాస్డ్ బై రీజన్ ఆఫ్ ది యాక్ట్ ఆర్ ఒమిషన్ for which the accused person has been charged, and the expression victim includes his or her guardian or legal heir. ఎందుకు ఇట్లా అన్నాడు? దెబ్బ తగిలింది ఈ మేడంకి కదా. బై సపోజ్ ఈ మేడం కాలర్ కొట్లే ఖతం చేసేసిండు. ఆ సందర్భంలో విక్టిమ్ అంటే వాళ్ళ పేరెంట్స్ కి ఒక చైల్డ్ పోయినట్టే కదా సార్. కరెక్ట్ నాట్ సార్? ఇప్పుడు లీగల్ హెయిర్ అంటే ఏంటి సార్? మన అమ్మ నాన్నలు కూడా మన లీగల్ హెయిర్సే కదా సార్. కరెక్ట్ నాట్ సార్? వాళ్ళకి ఎంత పెద్ద లాస్ అయిపోయినట్టు వాళ్ళ కూతురు పోతే. కరెక్ట్ నాట్? మైట్ బి మొగుడికి అవసరం లేదేమో, పేరెంట్స్ కి కావాలి కదా సార్. పేరెంట్స్ కి చిల్డ్రన్స్ ఎప్పుడు మంచోళ్ళే కదా. వాళ్ళకి లాస్ జరిగిందా లేదా? వాళ్ళకి ఇంజురీ జరిగిందా లేదా? మైట్ బి ఫిజికల్ గా జరగలేదు సార్, మెంటల్ గా జరిగిందా ఇంజురీ? మనం అక్కడ చదివాం కదా ఇండియన్ పీనల్ కోడ్ లో. కరెక్ట్ నాట్ సార్? ఎనీ డౌట్ సార్? So either loss or injury to this person or to her guardian or legal heir.
మోస్ట్ ప్రాబబ్లీ 90% సిచ్యువేషన్స్ లో ఏమో చనిపోతేనే. కరెక్ట్ ఆర్ నాట్ సార్? సో లాస్ కానీ ఇంజురీ కానీ అయి ఉండాలి. ఎవరి వల్ల అయి ఉండాలి? అక్యూజ్డ్ వల్ల అయి ఉండాలి. ఎవడైతే ఒక ఆఫెన్స్ చేశాడో ఒక చట్టం ప్రకారంగా. కరెక్ట్ ఆర్ నాట్? నా వల్ల నాకైతే ఇక్కడ ఏం చెప్పలేదు. ఈ మేడం ఉంది ఐపీసీ ప్రకారంగా నాకు గ్రీవియస్ హర్ట్ చేసింది, ఎక్సెప్ట్ ఎమాస్కులేషన్. ఓకేనా? యా ఆబ్వియస్లీ వాట్ నన్ను నేను కోట్ చేసుకుంటా కదా. కరెక్ట్ ఆర్ నాట్? గట్టి గుద్దింది సార్, పన్ను పోయింది. కరెక్ట్ ఆర్ నాట్? వాట్ వై యూఆర్ లాఫింగ్ సో మచ్? దెన్ సార్ అండర్స్టూడ్? వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్ used herein and not defined but defined in the Indian Penal Code have the meanings respectively assigned to them in that. అంటే సింపుల్ సార్, వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏదైతే ఇక్కడ యూజ్ చేస్తారో ఆ వర్డ్స్ ఆ ఎక్స్ప్రెషన్స్, లేకపోతే ఇక్కడ చెప్పలేదు ఇండియన్ పీనల్ కోడ్ లో చెప్పాం కదా, చదువుకున్నారా హౌలే అంటుంది కోడ్. నేను చెప్పట్లేదు సార్. ఐ డూ రెస్పెక్ట్ యూ ఆల్ సార్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? అంటే ఈధర్ ఇక్కడ యూజ్ చేశారు వర్డ్స్ ని కానీ ఎక్స్ప్రెషన్స్ ని కానీ, లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ లో చెప్పారు. కరెక్ట్ సార్, మీరు చదివేశారు కదా. మీరైతే హౌలే వాళ్ళు కాదు కదా. మీరు ఎవరు హౌలే వాళ్ళు ఎవరు కాదు కదా. కరెక్ట్ ఆర్ నాట్ సార్? సో డెఫినేషన్స్ 2A to 2Y అయిపోయింది. నౌ వీఆర్ క్లోజింగ్ దిస్ సెషన్ హియర్ ఓన్లీ. బట్ సార్ షెడ్యూల్ 1 ఉందా, 2 ఉందా సార్? 1 లో 10 ఫస్ట్ 10 ఉన్నాయి కదా సార్, ఆ 10 రాయాలి సార్. సార్ ఏ ఆఫెన్స్ దానికి పనిష్మెంట్ ఎంత, అది కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ బెయిలబుల్ నాన్ బెయిలబుల్, ఏ కోర్టు దానికి ట్రయల్ చేస్తుంది, అవన్నీ అక్కడ రాసి ఆల్రెడీ. మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే చాలు. నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్లో 3 ఫార్మ్స్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ రాసే వెళ్ళాలి. మీరు ఇప్పుడు రాసిన వెళ్ళిపోవచ్చు, ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు. డన్ డన్. ఎనీ డౌట్? ఎనీ డౌట్? నో డౌట్ రైట్? చలో రాసేయండి, లైట్స్ వేసేస్తాను.